రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీగా చెప్తుంది, ఎక్కడ దళారీ వ్యవస్థ లేదు, కొనుగోలు చేస్తున్నాం, తరుగు లేదనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుకోండి, రాష్ట్ర సమితి మంత్రులు కూడా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు పేపర్లో. దానికి విరుద్ధంగా జరుగుతున్న సందర్భాలు ఇక్కడ అది ముఖ్యమంత్రి గారు రేపు మన జిల్లాకి వస్తున్నారు, విచారణ జరిపించాలి. ఇక్కడ మంచిర్యాల జిల్లా అనుకోండి, మిగతా జిల్లాలో ఈ వరి కొనుగోలు మీద, మక్కల కొనుగోలు విచారణ జరిపించాలని నేను ఇలా డిమాండ్ చేస్తున్నాను. ఈ డిమాండ్ సందర్భంలో ఎన్నడూ లేని విధంగా తరుగు, ఎన్నడూ లేని విధంగా మనం ఎప్పుడు ఇల్లే తరుగు, పెద్ద ఎత్తున తరుగు తీస్తున్నాం. గతంలో స్వయంగా మేము కళ్ళల పొడి తిరిగి బస్సునో కిలోకి పరిమితమైంది అన్నాడు. ఇలా 43, 44 దాకా పోతుంది, 45 దాకా పోతుంది. దానికి ఏదో ఒకటే చెప్తలేము, అథెంటిక్గా వాళ్ళకి జరిగిన నష్టం ఆ పేర్లు కూడా మేము చెప్తాం, దృష్టిలో పెట్టుకోవాలి. ఆ పేర్లు కూడా ఎంత నష్టం జరిగింది కూడా మేము చెప్తున్నాం. ఇక ఒక సందర్భంలో ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా రోజు విజిట్ చేస్తాను, ఆయన కూడా ఏం చేయలేకపోతున్నాడు. దానితోడు ఎమ్మెల్యే గారు అయితే చేతులు ఎత్తేసిండు. మొదటిసారి మటుకు గన్ని బ్యాగ్ అన్నాడు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఇది ఒకటే నియోజకవర్గం అన్నాడు. కానీ రాష్ట్రంలో అన్నిటికన్నా ఎక్కువ దోపిడీ, ఎక్కువ తూకము, తర్వాత లారీలకు పైసలు అనేది ఇలా మంచిర్యాల నియోజకవర్గమే ఇలా దానికి దారి చూపెట్టిన సందర్భంలో ప్రేమ్ సాగర్ అనే నేతృత్వంలో ఇది జరుగుతుంది. ఇలా ఏమాత్రం అనుమానం లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని. గన్ని బ్యాగ్ అన్న తర్వాత మరి 3-4 కిలో ఎట్లా పోతున్నాయ్యా? నువ్వు అవినీతికి పాల్పడుతున్నావు కాబట్టి, రైస్ మిల్లర్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి నువ్వు చేతులు ఎత్తేసినావు. వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది నగ్న సత్యం. ట్రాన్స్పోర్టేషన్ 10 రూపాయలు, 15 రూపాయలు బ్యాక్ గోదాములో డంపు చేస్తే అక్కడ వీళ్ళ ఎప్పుడైనా ఉన్నదా ట్రాన్స్పోర్టేషన్? ఏం చేస్తున్నారు ఇవాళ జిల్లా యాంత్రంగా ఏం చేస్తున్నారు? ఎప్పుడు కూడా మాకు ఏమైనా లారీలు ప్రాబ్లం ఏర్పడితే గతంలో ఇందాక చెప్పినట్టుగా మేము ఏప్రిల్లో స్టార్ట్ చేసి తిమ్మాపురి ప్రాంతం అయితే నేను అనుకుంటా మే 10 తారీఖే అప్పుడు మొత్తం కళ్ళని వేసేసింది. ఇక్కడ ఇటుకాల మే 10 తారీఖే కంప్లీట్ దానం లేకుండా. ఇవాళ ఎంత ఉన్నది? ఇవాళ 20 తారీఖు, ఇంకా 40% ఉంది. ఇంకా 40% ఉంది. వాళ్ళ ఆలస్యం వల్ల, గన్నీ బ్యాగులు తేకపోవడం వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, ఈ 41 బదులు 42, 43 ఆలస్యం కావడం వల్ల ఈ రకంగా తతంగం జరుగుతుంది. వర్షాలు పడుతున్నాయి, నష్టపోతున్నారు. దీనివల్ల ఈ 42, 43 సందర్భంలో 4 మనుషులు రైతులు చనిపోయారు అన్నాడు. వీళ్ళ కారణంగానే, ఎవరి కారణం కాదు. అది ప్రభుత్వ హత్యలే. ఆలస్యం చేయడం వల్ల తూకం అయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ డబ్బుల విషయంలో పోటీపడి ఇంత తర్వాత ఇంత సందర్భం ఎప్పుడైతే తూకం ఇలా కలెక్టర్ గారు దీనికి అంటే కలెక్టర్ దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన జిల్లా అధికారి, ఆయన ఎమ్మెల్యే అంటే వాళ్ళ దగ్గర దోస్తుడు కాబట్టి ఆయన చేతులు ఎత్తేసిన మాట్లాడే అధికారం ఆయనకు లేదు. మరి కలెక్టర్ గారి బాధ్యత ఏంటిది? రెవెన్యూ అధికారుల బాధ్యత ఏంటి? డిఆర్డీఓల బాధ్యత ఏంటిది? వీళ్ళందరూ బాధ్యత కదా. అదేవిధంగా బియ్యాల రవి, వెంకట్రపేట్ 34,000 రూపాయలు కట్ చేశారు. 36 బ్యాగులు, 34,000, 36 బ్యాగులు ఇది తక్కువ చేశారు. వెంగని సత్తయ్య వెలగనూరు 49,000 రూపాయలు కట్ చేశారు, 51 బ్యాగులు. గడిగోపల సతీష్ 61,594 మరి కట్ చేశారు. 65 బ్యాగులు, 750 బ్యాగులు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇది కట్ చేశారు. దీనికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి? జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్తారు? ఒక గండి కానీ ఎక్కువ లేదని బాగా బలికింది, గొప్పగా మాట్లాడినారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. మరి దీనికి ఏం సమాధానం చెప్తారండి? అనడం లేదా? గన్నీ బ్యాగ్ కన్నా ఒక ఇచ్చు, ఒక గింజ కూడా ఎక్కువ లేదన్నాడు. మరి దీనికి ఏం సమాధానం చెప్పాలిగా? ఆయన సమాధానం చెప్పాలి. ఏదో తాన వాళ్ళు ప్రెస్ మీట్ చెప్తే లాభం లేదు. దీనికి సమాధానం ఇలా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, అదేవిధంగా ప్రేమ్ సాగర్ సమాధానం చెప్పాలి. అంటే ఇంత దోపరికం, దాదాపు ఈ దోపరికం వల్ల లారీలకు డబ్బుల విషయంలో కానీ ఈ తరుగు విషయంలో 25 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఎలా దోసుకుంటున్నాం? 25 కోట్ల రూపాయలు. మేము వేగంగా చెప్తలేము. 25 కోట్లు ఎవరి జేబులో పోతున్నాయి?
ఎవరి జేబులో పోతున్నాయి ఇవాళ ఈ రిసీట్ పట్టుకొని కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ మాకు డబ్బులు ఇప్పించాలిగా ఈ రైతులకు. వాస్తవంగా 40 బ్యాగు, ఏదైనా ఎక్కువ తక్కువ ఏంటంటే 40 బ్యాగు 41, ఇంత ఎక్కువ ఏంటంటే ఎవరు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి? ఈ రైస్ మిల్ దగ్గర ఇప్పిస్తారా ఇవాళ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా? నేను డిమాండ్ చేస్తున్నా, కలెక్టర్ గారు ఖచ్చితంగా వాట్సాప్ పంపిస్తాం, ఖచ్చితంగా వీళ్ళ డబ్బులు ఇప్పేయాలని కూడా డిమాండ్ చేస్తున్నా. సందర్భం మక్కల విషయంలో చేతులు ఎత్తేసారు 1800లకు అమ్ముకున్నారు. తీసుకుపోతే మేము 2 సార్లు డిమాండ్ చేసిన తర్వాత, మేము మక్కల కోందరాలు తిరిగిన తర్వాత, జిల్లా అధికారులు చెప్పిన తర్వాత లారీలు పంపిస్తే కాస్త కోస్త ట్రాన్స్పోర్ట్ అయింది. లేకపోతే స్వయంగా సభ్యపల్లిలో ఆయన దాదాపు మొత్తం మక్కలు 18 మందికి రేటు దాదా చేసుకున్నాడు. మేము ఆపించాం 18 మందికి. అప్పుడు మేము పోయినప్పుడు ఒక ప్రైవేట్ ఆశ్రమం వచ్చిండు 10 మందిలో కొంటామని ఆపించినాం. అంటే అర్థం చేసుకోండి ఎంత నిర్లక్ష్యం చెప్పండి. లారీలో ట్రాన్స్పోర్టేషన్ ఒకవేళ తలుసుకుంటే మాకు బాగా, మేము గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము చాలా సందర్భంలో లారీలో ప్రాబ్లం లేకుండా, లారీలో ప్రాబ్లం మాకు ఎప్పుడు 1 సంవత్సరం ఏర్పడేది, బహుశా నాకు గుర్తులేదు, 2013-14 నాకు గుర్తులేదు. లారీలో ప్రాబ్లం ఏర్పడితే మేము ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్, రెవెన్యూ, ఆర్టీఓ, మొత్తం డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టి ఈవెన్ రోడ్ ఎంటర్ వచ్చే లారీలు కూడా కరీంనగర్ చౌరస్తాలు ఆపించి ఊళ్ళలో పంపించి ఏ లారీ కూడా ఎక్కడ కూడా డబ్బులు తీసుకోకుండా మేము ట్రాన్స్పోర్ట్ చేసే సందర్భం. మరి ఇప్పుడు ఆ పని చేయట్లేదు. మరి ఆయన అంటాడు ఒక డేట్ పెడతాడు, లక్ష్మీపేటలో ఈ డేట్ మొత్తం కూలగొట్టాలి, ఎవరు ఎమ్మెల్యే గారు. మరి అది కూలగొట్టని డేట్ ఇచ్చినప్పుడు ఇది కూడా ఒక్క బస్సు ఉండద్దని ఇది కూడా టార్గెట్ పెట్టాలి కదా. ఇదేమో కూలగొట్టే కార్యక్రమం డేట్ పెట్టాడు. ఈనాడు కూలగొట్టకపోతే జేసీబీ మొత్తం కూలగొడుతుంది. ఏది ఇక్కడ కానీ మంచి అన్ని జాగాల్లో ఒక టార్గెట్, ఒక డేట్ పెట్టిన ఎమ్మెల్యే గారు. మరి వీటికి ఎందుకు పెడతలేడు? ఏ ఒక్క లారీకి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. గన్ని బ్యాగ్ అని 1 కిలో ఎక్కువ పెట్టడానికి వీల్లేదు. ఇవన్నీ మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం, మీరు ఇవ్వద్దు. ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఒక సందర్భంలో ఏమన్నాడంటే లారీలకు పైసలు సరిపోతున్నాడు అంటే నువ్వు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నావా? ఒకది రైస్ మిల్లర్ పలుకుతావు వత్తాసు, లారీలు పలుకు అంటే నువ్వు మాట అన్న తర్వాత డెఫినెట్ లారీలు కూడా పైసలు వసూలు చేస్తున్నారు. ఎందుకు వసూలు చేయాలి? నువ్వు అన్నవా? మీరు కాంట్రాక్ట్ తీసుకున్నారు ట్రాన్స్పోర్టేషన్, అంతే కదా. మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలి తప్ప నాకు సరిపోతులేవు అంటే నువ్వే అంటే సరిపోతున్నాడు. పేపర్ కటింగ్ ఉంది వాళ్ళ సరిపోతులేవు అని అంటే. ఈ సందర్భంలో మొత్తం రైతాంగాన్ని ముంచుతుండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అన్ని విధాలు మోసం జరుగుతుంది. మేము ప్యాడి మీద పెట్టాం, ఇంకా అవన్నీ చెప్పాలంటే సమయం బాగా తీసుకుంటుంది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, తర్వాత రుణమాఫీ కానీ ఏమి ఇవ్వలేకపోయి 2 ఎకరాలకి ఇచ్చారు. ఇలా ముఖ్యమంత్రి వస్తున్నారు కదా, ఎన్ని ఎకరాలకి ఇచ్చారయ్యా? 2 ఎకరాలు. పేన పంటకి ఎంతకి ఇచ్చామయ్యా? 3 ఎకరాలు. ఒక పంటకు మొత్తం ఎగబెట్టినావు కదయ్యా. ఒకటైతే 2 లక్షలు రుణమాఫీ చేయలేదు కదా, ఇన్ని నువ్వు చేయలేదు కదా. ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడ ఇరిగేషన్ కోసం వస్తున్నాడు, రైతుల కోసం వస్తున్నాడు. మరి వీడి సంగతి కూడా చెప్పాలా ముఖ్యమంత్రి గారు? మరి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కోసం వచ్చినప్పుడు మా దగ్గర ఎందుకు క్యాన్సిల్ చేసిండే? 10,000 లిఫ్ట్ 10,000 ఎకరాలకు 83 కోట్లు నేను మంజూరు చేశాను. అది ఎందుకు ఆయన క్యాన్సిల్ చేసినట్టు? ఎమ్మెల్యే గారు ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు? నువ్వేమో మేడిగడ్డ అంటున్నావు, సంతోషం. ఇలా ఇక్కడ అంటున్నావు తుమ్మిడి అట్ట అంటున్నావు, తుమ్మిడి అట్టతో చేస్తా అంటున్నావు. అది ఏం చేస్తాం సంగతి మేము చూస్తాం తర్వాత సంగతి. మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేస్తలేవే? మేడిగడ్డ స్వయంగా ఏ ఏజెన్సీ ఉందో అదే ఏజెన్సీ 200-300 కోట్లైనా మేమే ఖర్చు పెట్టి చేస్తామంటే 4 సీజన్లు వేనాయి. ఎందుకు చేస్తలేవయ్యా? ఇవాళ ఏదో మళ్ళీ నువ్వు అక్కడ పోతున్నావు, పో తప్పే లేదు, చెయ్యి. కానీ ఇవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు? ఇరిగేషనే కదా. మా దగ్గర మళ్ళీ లక్ష్మీపేట మంచిర్యాల కాన్స్టిట్యూషన్లో ఆజ్పూర్ మండలంలో లక్ష్మీపేట సంబంధించి 10,000 ఎకరాలకు 10,000 లిఫ్ట్ నువ్వు క్యాన్సిల్ చేశాడు మీ మహానుభావుడు. ఎందుకు నువ్వు చర్య తీసుకుంటలేవు? అభివృద్ధి పనిలో వేదిగా క్యాన్సిల్ చేస్తుంటే ఎమ్మెల్యే మీద ఎందుకు చర్య తీసుకుంటలేవు? అదేవిధంగా మంచిర్యాలకు అంతరా సంబంధించిన బ్రిడ్జి 160 కోట్లతోటి పని మొదలైన తర్వాత నువ్వు క్యాన్సిల్ చేశావు. ఈ 2 కూడా ఇలా ముఖ్యమంత్రి దృష్టి పోవాలి. ముఖ్యమంత్రి దానికి సమాధానం ఇవ్వాలని కూడా ఇలా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక కూలగొట్టుడు ఇందాక చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పారు. ఏంటిదయ్యా? ఎందుకే నీ కోపం? ఎవరైనా పోతే ఇక్కడైతేనేమో ఏదో అన్ని శాఖలు ఉన్నాయి, నాకు వాళ్ళు ఓట్లేదు. అక్కడ మంచిగా పోతున్నా వ్యాపారస్తులు మారుడు ఓట్లేదు. ఓట్లు వేయండి నువ్వు గెలిచినావా? ఓట్లు అయ్యిందే గెలిచినావా? కూలగొడతా ఏ పద్ధతిలో? చెన్నూరు పోయేమో కలెక్టర్ గారు నష్టపరిహారం ఇస్తాం అంటాడు. అంటే మంచిర్యాలకు సంబంధించిన ఈ వ్యాపారస్తులకు నష్టపరిహారం అవసరం లేదా చెప్పండి? కలెక్టర్ గారు అన్నారు ఏది నష్టపరిహారం ఇస్తామని.
నష్టపరిహారం ఇలా లక్షపేటలో కానీ మిగతా మంచిలో కానీ నువ్వు ఇలా ఉన్న దానికన్నా ఎక్కువ గులగొడుతున్నావు. ఎట్లా గులగొడుతావు భయ్య? ఉన్న రోడ్ పోతుంది, నువ్వు 40 అంటున్నావు. కన్స్ట్రక్షన్ పోయింది పాపం, ఒకరు సగం గులగొడుతున్నారు. మొత్తం షాప్స్ ఇలా లక్షపేటలో అన్ని షాప్స్ అది కంప్లీట్ ఖాళీ చేశారు. మా కూల్ డ్రింక్ దొరకాలంటే ఎక్కడికో పంపించారు, ఇక్కడ దొరకలేదు. మొత్తం అన్ని షాపులు బంద్ అయినాయి, కూల్ డ్రింక్ దొరకలేదు, మజ్జిగ ప్యాకెట్ దొరకలేదు ఇక్కడ. అంటే ఇవాళ నీకు ఓట్లు వేసిన పుణ్యాన మొత్తం సర్వనాశనం చేస్తున్నా కదా, చెప్పండి. సర్వనాశనం చేస్తున్నా కదా, మొత్తం కూలగొట్టే కార్యక్రమం. ఎంతమంది నష్టపోతాను, ఎంతమంది ఇలా పేదవాళ్ళు పాపం, మళ్ళీ కట్టుకున్న పరిస్థితి లేని వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాలి. నువ్వు ఒక డేట్ పెట్టావు, దేనికోసమే డేటు? అసలు నీ కూలగొట్టడమే మేము వ్యతిరేకం అంటున్నాం. నువ్వు డేట్ ఎందుకయ్యా అంటే నీకు డేట్ పెట్టమంటే నీకు నువ్వు భయాన్ని నువ్వు సృష్టించడం. తీయకపోతే ప్రేమసాగర్ జేసీ పంపితులు మొత్తం కూలగొడతావు. ఈ భయం కదా, భయం ఎందుకు నీకు? భయం ఎందుకు సృష్టిస్తున్నావు? నువ్వు ప్రజలతోటి నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన భయంతో నువ్వు బెదిరిస్తావా? నువ్వు బెదిరిస్తావా చెప్పండి? వీళ్ళందరూ ఎందుకు కూలగొట్టుకుంటారు? ఎందుకు కూలగొట్టారు? నీ మీద ఉన్న భయంతో. ఇంకా ఎంత కూలగొడతావు, ఏం కేసులతో భయంతో కూలగొడతావు, భక్తితో కాదు అని నేను చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఇక మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇలా మంచాల సర్వనాశనం, లక్ష్మణ సర్వనాశనం. అయితే మంచాలకు ఏ బజారు పోతానో పోయే పరిస్థితి లేదు, ఏ బజారు పోతానో పోయే పరిస్థితి. ఇక్కడ లక్ష్మణ పాపం మొత్తం రాంగమో చూసినప్పుడు ఓసారి పాపం దుఃఖం వస్తుంది. ఇంకా ఒకనాడు మేము ఇక్కడ రోడ్డు వైపులో కాస్త రోడ్డు వైపు రోడ్డు మీద పిల్లలు ఉంటే అన్నాడు మేము తీసిన తర్వాత మేము బాధపడ్డాం. అంత చిన్న చిన్న వ్యాపారం, అందులో సైకిల్ షాప్, మంగళ షాప్, షాకల్ షాప్, గడియాన్ రిపేరు, సైకిల్ రిపేరు, ఇవే షాపులు ఇవన్నీ. అవి తీసిన తర్వాత మాకు బాగా బాధ కలిగిన పాపం. ఎట్లా మళ్ళీ ఆలోచించి దాదాపు 1,20,00,000 పెట్టి ఒక స్టేడియం పెట్టేసి ఆ స్టేడియం కింద నుంచి కట్టుకొచ్చి మీద ఓపెన్ వచ్చిందంటే ఆ ప్లేస్లో మనం 10 ఫీట్ హైట్ తోటి కింది 0 తోటి మనం దాదాపు 20 మంది షాపులు ఇచ్చాము. ఇష్టమైంది. ఒక్క రూపాయి లంచం లేకుండా పేదత్వం చూసి ఎవరికైతే ఎసెన్షియాలిటీ ఉందో అందులో సెలెక్ట్ చేసి ఇచ్చాం. మళ్ళీ కొంతమంది తీసుకుంటాం. అవి మొత్తం కూలగొట్టి. అంత కోపం ఎందుకే నీకు? అంత కూలగొట్టలేసి అంత నీకు ఎందుకు వచ్చింది? అంత ఈశ ఎందుకు వచ్చింది? పేదల కడుపు కొట్టే ఆలోచన నీకు ఎందుకు వచ్చిందని నేను ఇవాళ అడుగుతున్నా. ఇవాళ ప్రేమసాగర్ ఎంతవరకు చెప్తే ఎంతవరకు చేస్తున్నా? ఎంతవరకు న్యాయం అది? వాళ్ళకి ఆధారం లేకుండా పోయింది కదా. మేము ఆనాడు కోస తీసేస్తే ఏ రకంగా వాళ్ళకి లాభం చేయాలని ఒక ఆలోచనతోటి మా లక్ష్మణ నాయకులు కాంతన్న గారు కావచ్చు, తర్వాత గౌడ్ కావచ్చు, ఇంకా కౌన్సిల్తో ముఖ్య నాయకులతో మాట్లాడి ఏ రకంగా అయితే వాళ్ళకి మేలు జరుగుతుంది స్టేడియం అనే ప్రతిపాదన పెట్టి అడిగి స్టేడియం మొత్తం కూలగొట్టినాం. ఇక్కడ రాంగా తీసుకుపోతావట, ఇంకేదో పక్క రోడ్డు తీసుకుపోతావట. ఎందుకయ్యా పక్క రోడ్లని? ఏదన్నా ఒక సంవత్సరానికి 4-5 పండుగల సందర్భాలు రద్దీగా ఉంటుంది. నేను కాదంటే ఏం లేదు. దానికోసము నువ్వు మొత్తానికే నష్టం చేసే కార్యక్రమం, ఒక్కరు నష్టం చేసే కార్యక్రమం చేస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకు నాట్ ఓన్లీ ల్యాండ్, ఈవెన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎంతైతే కాస్ట్ ఉందో అది కాస్ట్ ఖచ్చితంగా కట్టేయాలని ఇలా డిమాండ్ చేస్తున్నాం. దీనిలో కలెక్టర్ కూడా చొరవ తీసుకొని వాళ్ళందరూ నష్టపరిహారం నువ్వు కట్టేయాలయ్యా. నీకు అధికారం ఉంది, ప్రభుత్వం నా చేతిలో ఉంది. నేను ఎవరికైనా నేను చెప్పిందే వేదం, నా మాటే శాస్త్రం అంటే నీ మాట శాస్త్రమా? మంచి అడ్రస్ లేకుండా పోయారు. మంచి అడ్రస్ లేకుండా పోయారు. శాసనం కాదు. ప్రజల విశ్వాసం ఉంటేనే ప్రజాపతి ఉంటారు, ప్రజల విశ్వాసం లేకపోతే ప్రజాపతి ఉండరు. మంచి నాయకులు అసలు కూడా అడ్రస్ లేకుండా పోయారు. ఈ సందర్భంలో మరి అన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రి గారు ఇలా జిల్లాకు వస్తున్నారు, పాత జిల్లాకు వస్తున్నారు, కొమరంభీం జిల్లాకు వస్తున్నారు. వీటి మీద రైతుల విషయంలో కానీ ఆమె ఇచ్చిన వాగ్దానాల విషయం కానీ కేవలం రైతుల విషయంలో, ప్యాడీ విషయంలో, ప్రధానంగా ప్యాడీ అన్ని రాష్ట్రాల్లో మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఈ ధర్నాలు కథ, కార్ఖానా కేసులు కథ, కార్ఖానా ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు, వర్షం పడితే ఇంకా అదిపోతుంది. తడిసిన మొక్కలు కానీ తడిసిన బట్టలు కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక గింజ పోకుండా కొనాలి, త్వరగా కంప్లీట్ చేయాలి. ఎక్కడైతే కటింగ్ చేసిందో మేము అన్నీ కూడా తీసుకుంటాం. మేము కొన్ని కలెక్టర్ గారికి ఇస్తాం, కలెక్టర్ దగ్గర రిప్రజెంట్ చేస్తాం. వాళ్ళ దగ్గర కటింగ్ చేసిన వాటికి పైసలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కూలగొట్టే వాటికి నష్టపరిహారం ల్యాండ్తో సహా కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.